హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు ఒక మన లైఫ్కి ఉపయోగపడేది ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. అదేంటంటే ఎగ్జిట్, ఎక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్. జీవితం అంటే కేవలం పుట్టడం, చావడం ఒకటే కాదు. ఈ మధ్యలో మనం చేసే యుద్ధం. ఈ యుద్ధంలో 3 ఆయుధాలు ఉంటాయి. ఒకటి బయటపడడం అంటే ఎగ్జిట్, రెండోది ఒళ్ళు హోనం చేసేసుకోవడం అంటే ఎక్సెప్ట్, మూడోది నిజాన్ని గుండెకు హత్తుకోవడం అంటే యాక్సెప్ట్. ఈ 3 తెలిసినోడికి ఓటమి కూడా ఒక పాఠమే. సో అదేంటి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చివరి దాకా చూడండి. ఫస్ట్ నేను ఈ వీడియోని ఒక 3 అధ్యాయాలు అంటే 3 పార్ట్స్గా చెప్తా. ఒకటి ఎగ్జిట్, ఫస్ట్ది బంధనాల నుండి బయటికి అంటే ది ఎగ్జిట్. మీకు మీరు విజువలైజ్ చేసుకోండి, లేకపోతే మీరు ఒకటి చూడండి. నేను చెప్పేది మీకు కరెక్ట్ అవుతుంది. రద్దీగా ఉండే నగరం నుంచి ఒంటరిగా అడవిలోకి లేదా ఖాళీ ప్రదేశంలోకి నడుచుకుంటూ వెళ్ళడం, పాత ఫోటోలు అన్ని తగలపెట్టడం అంటే ఏంటి, అన్ని బంధాల నుంచి బయటపడిపోవడం, అది ఎగ్జిట్. ఓకే, దీన్ని ఎలా అన్వయించుకోవాలో అలా అన్వయించుకోవచ్చు. మనం ఒక పని ఏదైనా చేసాం సపోజ్, ఓకే, ఆ పని మనం చేసిన తర్వాత అది సక్సెస్సా ఫెయిల్యూరా అనేది మన చేతుల్లో ఉండదు కదా. మనం సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఒక పని చేస్తాం. దాని నుంచి ఒకవేళ ఫెయిల్ అయితే మనం కొంచెంసేపు ఎందుకు ఫెయిల్ అయింది అని ఆలోచించుకుని దాని నుంచి బయటకు వచ్చేయాలి. అది పనిలో. అయితే బంధనాలు ఉంటాయి అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి కొన్ని, వాటిలోంచి కూడా అలాగే మనం ఎంత చేయగలిగామో అంత చేస్తాం. ఒకవేళ మన వల్ల అవ్వకపోతుంటే ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వి నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఈస్ ది ఎగ్జిట్. మనం చాలా సార్లు ఎక్కడో ఇరుక్కుపోతాం కదా. మనలో మనకి నచ్చని పనిలో, మనల్ని గౌరవించని మనుషుల మధ్య, మనల్ని తక్కువ చేసే ఆలోచనల్లో, కానీ అక్కడే పడి ఉంటే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. మనం అందరం చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే నేను పైన చెప్పిన దాంట్లో గౌరవించని మనుషుల మధ్య కానీ, మనల్ని తక్కువ చేసి చేసే ఆలోచనల్లో కానీ అక్కడే పడి ఉన్నాం అనుకోండి, మనం నిజంగా చచ్చిపోయినట్టే లెక్క. దాని నుంచి మనం అందరూ ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వు. అవును, బయటపడు. భయపడ్డం ఏంటి, భయపడకుండా బయటపడు. ఆ గొలుసుల్ని అన్నిటినీ తెంచేసుకో. నీ గతాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టు. నిన్ను నువ్వు వెతుక్కోవాలంటే ముందు నీ పాత ప్రపంచానికి వీడ్కోలు చెప్పాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. మనం వెనక ఉన్నది కాలిపోయిన బూడిద మాత్రమే. బూడిదలోంచి బయటకు వచ్చేయడానికి మనం ఫినిక్స్లో ఏం కాదు, కానీ ఫినిక్స్ లాగా మనం బయటకు వచ్చేయాలి. దాని నుంచి నీ ప్రయాణం ముందుకి ఎవరో వస్తారని, ఏదో మారిపోతుందని ఎదురు చూడడం ఆపే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఆ తలుపు తీసే, బయట మాత్రం అడుగు పెట్టు. ఇది ఎగ్జిట్. అలాగే నీకు ఇష్టం లేని పని, నువ్వు ఏదో పని చేసావు, పోనీ ఇష్టం లేని పనా ఇష్టం ఉన్న పనా కాదు, నువ్వు ఒక పని చేసావు. నువ్వు అది చేసిన తర్వాత అది ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, సక్సెస్ మత్తులో కూడా ఉండిపోకూడదు. అలాగే ఫెయిల్ అయిందనుకోండి, ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి అదే గోల్లో ఉండకూడదు. దాని నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఇలాగ చేసుకోవచ్చు ఎగ్జిట్. దాని తర్వాత ఎక్సెప్ట్. ఇది ది ఎక్సర్షన్ అంటే రక్తం మరిగే శ్రమ, తీవ్రమైన ఎండ ఉందనుకోండి, ఇది కూడా విజువలైజ్ చేసుకోండి. హీరో బలమైన రాళ్ళు మోయడం లేదా పొలంలో కష్టపడడం, ఒంటిపై చెమట చుక్కలు మెరుస్తూ ఉండాలి, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నట్టు చూపించాలి. ఇది సినిమాల్లో అయితే కదా. కానీ ఇవి రియల్ లైఫ్లో చేయాలంటే బయటకు రావడం ఒక ఎత్తు అయితే, బయట నిలబడడం ఇంకో ఎత్తు. ఇక్కడ ఎవడూ నీకు
రెడ్ కార్పెట్ వేయడు. ప్రపంచం నిన్ను తొక్కేయాలని చూస్తుంది. అప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే, ఎక్సెప్ట్. నీ కండరాల్లో ఉన్న ఆఖరి చుక్క రక్తం ఆవిరయ్యే వరకు నువ్వు పనిచేయి. నీ మెదడు మొద్దుబారిపోయేలా ఆలోచించు. రాత్రి పడుకుంటే నొప్పి తెలియాలి నీకు. పొద్దున్న లేస్తే ఆ నొప్పిని జయించాలనే కసి పొట్టాలి. గమ్యం ఇంకా దూరంలో ఉండొచ్చు, చాలా దూరంలో ఉండొచ్చు. దారిలో ముళ్ళుండొచ్చు, నానా రకాల చెత్త ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం వంగకూడదు. నీ శ్రమ శబ్దం పక్కనోడి చెవిలో మారుమోగిపోవాలి. ఏంటి? నీ శ్రమ వల్ల చేసే శబ్దం పక్కన వాడి చెవుల్లో మారుమోగిపోవాలి. అదృష్టాన్ని నమ్ముకోకు. నీ చేతిలో వేళ్ల మధ్య ఉన్న రాపిడిని మాత్రం నమ్ముకో. దమ్ముంటే నిన్ను ఆపమని ఆ కాలానికి సవాలు కూడా విసురు. దీనికి ఇంకో ఇవి అంతా ఇలాగే చెప్పాను. దీనికి కూడా ఒకటి చెప్తా. మనం ఏదైనా ఒక పనో లేకపోతే ఏదో చేద్దాం అనుకుంటే, సపోజ్ ఏదైనా ఒకటి చేద్దాం, వర్క్ చేద్దాం అనుకున్నావు, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నావు, ఒక ఫర్మ్ ఏదో పెట్టుకుందాం అనుకున్నావు. సపోజ్ ఒక హోటల్ తీసుకోండి. నానా రకాలుగా అందరూ నిన్ను వెనక్కి లాగాలనే చూస్తారు. ఎందుకురా, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు ఇంకోటి చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు దీంట్లోకి రావడం, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఇలా చేస్తా, అవన్నీ అంటారు. అంటే ఏంటి? మొత్తం ప్రపంచం అంతా నీకు అగెయిన్స్ట్ గా ఉండొచ్చు. కానీ నువ్వు అనుకున్నది నువ్వేం చెయ్యాలి? అది నువ్వు పెట్టిన శ్రమ వల్ల, అంటే నువ్వు పెట్టిన ఎఫర్ట్ వల్ల మొత్తం ఎవరైతే నీకు ఆపోజిట్ గా ఉన్నారో, ఎవరైతే నువ్వు చేయలేవన్నారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయేలా చెయ్యాలి. అంత కష్టపడాలి. దాంట్లో ఎక్కడ నువ్వు అదృష్టాన్ని మాత్రం నమ్ముకోకూడదు. నువ్వు చేసిన దానివల్ల మాత్రం నీకు అది మాత్రం రావాలి. అదేంటది? ఎక్సెర్షన్. దాన్నే ఎక్సెప్ట్ అని కూడా అంటారు. సో దమ్ముంటే నిన్ను ఆపమని ఆ కాలానికి కూడా నువ్వు సవాల్ విసిరి చూడు ఏమవుతుందో. ఇది మగాళ్ళకైనా ఆడాళ్ళకైనా ఎవరికైనా వర్తిస్తుంది. అండ్ థర్డ్ది, యాక్సెప్టెన్స్. నిజాన్ని హత్తుకో. ఓకే, కానీ ఒక నిజం తెలుసా మీకు? ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఫలితం రాదు కదా. మనం అందరూ ఇలా ఫేస్ చేసిన వాళ్ళమే. నువ్వు ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నువ్వు గెలుస్తావు అనుకున్న చోట చతికిల పడిపోవచ్చు. ఎప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు? నిన్ను నువ్వు తిట్టుకుంటావా, లేకపోతే దేవుణ్ణి నిందించేస్తావా? వద్దు, అలా చేయకు. యాక్సెప్ట్ చేయి. యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జరిగిన దాన్ని మార్చే శక్తి నీకు ఎలాగా లేదు. నీ తప్పులన్నీ ఒప్పుకో. నీ ఓటమిని గౌరవించుకో. అంగీకారం అంటే, యాక్సెప్టెన్స్ అంటే చేతులు ఎత్తేయడం ఒక్కటి కాదు. తదుపరి యుద్ధానికి సిద్ధమవడం, వారికి సిద్ధమవడం, నెక్స్ట్ జరిగే వారికి సిద్ధమవడం. నీ దగ్గర లేని దాని గురించి ఏడవడం మానేసి నీ దగ్గర ఉన్నదాన్ని ఏం చేయగలవో ఆలోచించు. ఆ వేలో ఆలోచించు. విధి ఆడే ఆటలో నువ్వు ఒక పాము కావచ్చు, కానీ ఆ పాము ఎలా కదలాలో నిర్ణయించేది మాత్రం నువ్వే. నీ బ్రెయినే యూజ్ చేసుకోవాలి. చేదు నిజాన్ని గట్టిగా మింగేయి. ఓకే, అది నిన్ను మరింత దృఢంగా మార్చేస్తుంది. అర్థమవుతుంది కదా? అంటే నువ్వు ఏదో పని చేద్దామని అనుకున్నావు. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, దాంట్లో తప్పులేవో చేసేసావు. అది ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే నీకు దేవుడి దయ వల్ల ఏదైనా ఉంటే సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒకవేళ ఫెయిల్ అయితే నీ ఓటమి, నువ్వు ఏదైతే ఫెయిల్ అయ్యావో అది నువ్వు యాక్సెప్ట్ చేయి. నీ దగ్గర ఉన్న దాంతో ఏం చేయగలవో
అది ఆలోచించుకో. ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఏడవడం మానేసి, నీ దగ్గర ఏముందో, ఏం చేయగలవో అది ఆలోచించు. మొత్తం వరల్డ్ అంతా ఆడే ఆటలో నువ్వు ఒక ఆబ్జెక్టివ్ అవ్వకు. ఓకే. ఆ చేదు నిజాన్ని ఏదైతే ఫెయిల్యూర్ ఉందో లేకపోతే ఏదైనా అది మింగే. సరేనా? అది. ఈ 3 చెయ్యండి. సూపర్. గుర్తుపెట్టుకోండి అందరూ. చీకటి నుంచి ఎగ్జిట్ అవ్వు. మంటలో యాక్సెప్ట్ అవ్వు. నిజంతో యాక్సెప్ట్ అవ్వు. అర్థమైందా? ఈ 3 తెలిసిన రోజున నీకు గెలుపనేది ఒక గమ్యం గాదు. అది ఒక ప్రయాణం అయిపోతుంది. ఇంకా. నీ చరిత్రని నువ్వే రాసుకో. ఎవడి మాట వినొద్దు. చుట్టుపక్కల వాళ్ళ మాట అస్సలు వినొద్దు. ఓకే. ఇది మాత్రం ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.